మధ్యప్రాచ్య యుద్ధ రంగంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా దౌత్య వ్యవహారాలకు దూరంగా ఉండే చైనా ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిగా అవతరించింది. అమెరికాతో చర్చలకు కూర్చోవాలని టెహ్రాన్ను ఒప్పించడంలో బీజింగ్ కీలక పాత్ర పోషించింది. అయితే ఇది కేవలం శాంతి కోసమేనా, లేక వచ్చే నెలలో అధ్యక్షుడు ట్రంప్తో జరగబోయే భేటీ కోసం షీ జిన్పింగ్ వేస్తున్న వ్యూహాత్మక అడుగా? దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. ప్రపంచ రాజకీయాల్లో చైనా తన దౌత్య చదరంగాన్ని వేగవంతం చేసింది. ఇరాన్, అమెరికా మధ్య 2 వారాల కాల్పుల విరమణ కుదర్చడంలో పాకిస్తాన్, టర్కీలతో పాటు చైనా పోషించిన పాత్ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా చొరవను ప్రత్యేకంగా ప్రస్తావించడం బీజింగ్ సాధించిన దౌత్య విజయంగా కనిపిస్తోంది. మే 14-15 తేదీల్లో బీజింగ్లో ట్రంప్, జిన్పింగ్ భేటీ కానున్నారు. ఈలోపే ఇరాన్ను దారికి తెచ్చి ట్రంప్ వద్ద డిప్లొమాటిక్ క్యాపిటల్ సంపాదించాలని భావిస్తోంది చైనా. తద్వారా అమెరికా విధిస్తున్న వాణిజ్య సుంకాలు, టెక్నాలజీ ఎగుమతులపై ఆంక్షల నుంచి ఉపశమనం పొందడమే జిన్పింగ్ అసలు లక్ష్యం. చైనా వ్యూహం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాలేదు. ఒకవైపు ఇరాన్ సంక్షోభాన్ని చల్లారుస్తూనే మరోవైపు తైవాన్ ప్రతిపక్ష నేతను బీజింగ్ కు ఆహ్వానించి శాంతియాత్ర పేరుతో కొత్త డ్రామాకు తెరలేపింది. అమెరికా సైనిక జోక్యం లేకుండానే తాము ప్రాంతీయ సమస్యలను పరిష్కరించగలమని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది చైనా. అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది చైనా మార్క్ థియేట్రికల్ డిప్లొమసీ. ఎటువంటి రిస్క్ తీసుకోకుండా కేవలం క్రెడిట్ కొట్టేందుకే బీజింగ్ ప్రయత్నిస్తోందని విమర్శలు వస్తున్నాయి. హార్ముజ్ జలసంధి మూతపడితే చైనా ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుందనే భయంతోనే చైనా ఫస్ట్ పాలసీలో భాగంగా ఈ శాంతి మంత్రాన్ని జపిస్తోందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ట్రంప్ కూడా ఈ భేటీని ఒక అవకాశంగా చూస్తున్నారు. అమెరికా వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులను చైనా భారీగా కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకుని నవంబర్ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఇటు ఇరాన్ అంశం, అటు తైవాన్ కార్డును వాడుకుంటూ చైనా వేస్తున్న ఎత్తుగడలు ట్రంప్ భేటీలో ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. చైనా శాంతి దూతగా మారుతుందా, లేక తన స్వార్థ ప్రయోజనాల కోసం దౌత్యాన్ని వాడుకుంటుందా అనేది కాలమే నిర్ణయించాలి.